చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు. ఎప్పుడన్నా బాధపడిన సిట్యుయేషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా మీరు? ఎమోషనల్ అయిన సిట్యుయేషన్స్ గాని బాధపడి? నా సర్జరీ అయినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. ఓహ్! 40 అంటే రీబర్త్ లాగా కదా మాకు. మా బాడీలో ఒక పార్ట్ అనేది తీసేస్తారు కదా! ఆ రీబర్త్ అయినప్పుడు ఆ సైకిల్ ఎలా అంటే ఒక 41 డేస్ మేము చీకటి గదిలోనే ఉంటాము. ఏ అబ్బాయిలని కానీ, మగవాళ్ళని కానీ, ఆడవాళ్ళని కానీ చూడకూడదు. మా ట్రాన్స్‌జెండర్సే మా దగ్గర రావాలి. ఏదైనా తినిపియడం కానీ, టాబ్లెట్స్ అవి ఇవి ఇవ్వడం కానీ. మాకు డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. 41 డేస్ వరుసగా బ్లీడింగ్ అవుతూ ఉంటది ఆ పార్ట్ నుండి. చాలా నరకం అనుభవిస్తాము. పెయిన్ ఉంటది. మాకెంత పెయిన్ వచ్చినా మేము హాస్పిటల్‌కెళ్ళలేము. ఎందుకంటే మేము అబ్బాయిలని చూడొద్దు, బయటికెళ్ళకూడదు కాబట్టి మా పెయిన్ మేమే అనుభవిస్తూ 41 డేస్ ఒక నరకం. అదొక మరో జన్మలాగా. తర్వాత మేము బయటకి వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఎవరన్నా కనిపిస్తారేమో, ఎవరైనా చూస్తామేమో అని ముసుగు కప్పుకొనే ఎళ్తాము. మళ్ళీ ముసుగు కప్పుకొనే లోపలికొస్తాం. ఆ సిట్యుయేషన్‌లో నేను చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాను. హ్మ్. రియల్ ట్రాన్స్‌జెండర్స్ ఏమంటారు దీవిస్తే చాలా మంచిదనేసి గూడా చెప్తూ ఆ! ఉంటారు. నిజంగా వర్తిస్తాయా అవన్నీ? అవునండి. నిజంగా జరుగుతాయి. ఆ! జరిగిన వాళ్ళు కూడా అవును నిజంగానే జరుగుతాయని అన్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఈ బ్లెస్సింగ్ అనేది ఎలా వచ్చిందంటే పురాణ కాలంలో, రాజుల కాలంలో రాముడు వాళ్ళు సీతమ్మ గారు ఉన్నప్పుడు వాళ్ళు వనవాసానికి వెళ్లారు 14 ఏళ్ళు మీకు తెలుసు. హ్మ్. ఎళ్ళినప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారి వెనక వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఆ గుంపులో ట్రాన్స్‌జెండర్స్ కూడా వెళ్తున్నారంట. రాముడు ఒకసారి వెనక్కి తిరిగి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ రాజ్యానికి వెళ్ళిపోండి. ఈ 14 ఏళ్ల వనవాసం నాకు, నా తమ్ముడికి, సీతమ్మకి మాత్రమే. మీ అందరికి కాదని వాళ్ళ వెనక పంపించేస్తారు. రాముల వారు వెళ్ళిపోతారు. 14 ఏళ్ళు వనవాసం చేసుకొని తిరిగొస్తుండగా మా ట్రాన్స్‌జెండర్స్ అందరూ అక్కడే ఉంటారంట. అక్కడే ఉండి ఒక నదీ తీరంలో దగ్గరుండి గ్రామంలోకి వెళ్ళకుండా మగవాళ్ళు, ఆడవాళ్ళే ఎళ్ళిపోతారంట. మా ట్రాన్స్‌జెండర్స్ అందరూ అక్కడే ఉండి రామ రామ అంటూ ఒక జపంలాగా చేసుకుంటూ అక్కడే ఉన్నారంట. తర్వాత రాముల వారు వస్తూ, వస్తూ వాళ్ళని చూసి మిమ్మల్ని అప్పుడే వెళ్ళిపోమన్నాను కదా! ఆడవాళ్ళని, మగవాళ్ళని ఎళ్ళిపోమన్నాను కదా! మీరెందుకు ఉండిపోయారు? 14 ఏళ్ళు ఇక్కడే ఎందుకున్నారంటే, మా ట్రాన్స్‌జెండర్స్ అన్నారంట, రాముల వారు మీరు ఓన్లీ మగవాళ్ళనే ఆడవాళ్ళనే వెళ్ళిపోమన్నారు. మమ్మల్ని వెళ్ళమనలేదు కదా! అందుకే మేము ఇక్కడే ఉండిపోయాము. మీరొచ్చే వరకు ఇక్కడే ఉన్నాం. మీరు మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారేమో అనుకోని ఇక్కడే ఉండిపోయాం అనంటే, అప్పుడు రాముల వారు ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకొని ఒక వరం ఇచ్చారంట. మీరేదంటే అది జరిగిద్ది. మీరు మంచంటే మంచి జరిగిద్ది. చెడంటే చెడు జరిగిద్ది. అనొక దీవెనలాగా ఇస్తే అప్పటినుండి ఇప్పటి వరకు వీళ్ళు ఏదంటే అది జరిగిద్ది. వీళ్ళ బ్లెస్సింగ్స్ మంచివి. వీళ్ళతో మాటలు పడితే మంచిది కాదు అనొక మైండ్ సెట్‌తో ఇప్పటి వరకు వస్తున్నాం. ఓకే. ఇమారతోడి ఇప్పటి వరకు ఎంత మందికి దీవించారు మరి? ఎంత నేనెప్పుడు మందికి వర్తించింది? నేనెప్పుడు దీవించలేదండి. ఓకే. నాకు దీవించాలన్న ఒక మంచి అంటే మీలో ఒక శక్తి ఉందని మీరంటున్నారు గదా! సో శక్తి అని నేను అనను. ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటది మా దాంట్లో. అంటే ఓకే. ఏదన్నా మంచి జరగాలంటే. అంటే మా మనస్ఫూర్తిగా మేము దీవిస్తే జరిగిద్దని నేను అనుకుంటాను. ఇమారతోడ్ ఇప్పటివరకి ఒక పర్సన్ నుంచన్నా, కొంతమంది పర్సన్స్ నుంచన్నా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నా పర్సనల్‌గా అయితే నేను ఎవరి నుండి ఫేస్ చేయలేదండి. హ్మ్. ఆహ్, స్కూల్ లైఫ్‌లో ఫ్రెండ్స్ తోటి ఫేస్ చేశాను. ఇంట్లో ఉన్నప్పుడు రిలేటివ్స్‌తో. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఇంకా సొసైటీతో. వీళ్ళతో తప్ప పర్సనల్‌గా నేనైతే ఎవరితో ఫేస్ చేయలేదండి. ఓకే. ది బెస్ట్ ప్రపోజల్స్ అంటే ఏంటి మీకు? అంటే జర ఫన్నీగా ఉండొచ్చు ఈ క్వెషన్. ఎందుకంటే చూడ్డానికి మీరు ట్రాన్స్‌జెండర్‌లా అనిపించట్లేదు. రియల్ ఒక హీరోయిన్‌లా చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. హీరోయిన్స్‌ని కావచ్చు, యాక్టర్స్‌ని కావచ్చు. సో మేము రియల్‌గా మిమ్మల్ని చూసినప్పుడు ఒక హీరోయిన్ ఎక్కడ బాలీవుడ్ నుంచి వచ్చిందేమోరా బాబు అనుకున్నాము. సో మీకు ది బెస్ట్ ప్రపోజల్స్ అంటే ఏది? ప్రపోజల్స్ చాలా మేము వస్తాయండి. గూడా రాసుకుంటాం నెక్స్ట్. ఇన్‌స్టాలో వస్తాయి కానీ నేను పట్టించుకోను. ఇంతకుముందు చెప్పినట్టు పట్టించుకోను. రోడ్ల మీద అక్కడక్కడ చూస్తున్న వాళ్ళు కూడా అప్పటిదప్పుడే మరి వాళ్ళకి ఎలా లవ్ పుట్టిద్దో అప్పటిదప్పుడు చూసిన వెంటనే నాకు అర్థం కాదు కానీ అప్పటిదప్పుడే వచ్చి మీరు చాలా బాగున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. మనం పెళ్లి చేసుకుందాం. అలా చూసిన సెకండ్‌లోనే చెప్పేస్తారు. అప్పుడే నాకు అర్థమైపోయేది మీరు ఆహ్, అలా కాదు. మీరేం మంచోళ్ళు కాదు. కొన్ని రోజులుండి వాడుకొని అంతా తీసేసుకొని ఆ! తర్వాత వదిలేస్తారు నాకు తెలుసు అని అనుకోని మైండ్‌లో పెట్టుకొని నేనెక్కువ పట్టించుకోను అవి. రియల్ ప్రేమ ఎట్లా ఉంటది మరి? మీరన్నారు గదా! అలా గాదు మీరని మీరన్నారు గదా! నిజంగా జెన్యూన్‌గా ప్రేమించేవాడు ఎట్లా ఉంటాడు మరి? నాకు తెలీదండి. నేను చూడలేదు అదే. జెన్యూన్‌గా ప్రేమించే వాళ్ళని చూడలేదు నా లైఫ్‌లో అంటే నేను. లేరా సొసైటీలో? ఉన్నారేమో కానీ నాకంట పడలేదు. నాకు తెలీదు. ఓకే. సో, మీ ఓవరాల్‌గా ఈ జర్నీలో
మీరు హ్యాపీ మూమెంట్ అంటే ఏది మీ లైఫ్‌లో? హ్యాపీ మూమెంట్ అంటే మా మమ్మీ నన్ను యాక్సెప్ట్ చేసి, నన్ను ఇంటికి వస్తూ పోతూ ఉండు, నువ్వు మంచిగుండు, నన్ను మంచిగా చూసుకో అనడం ఆహ్, చాలా ఇంకా లైఫ్‌లో ఇంకా ఏమొద్దు. నాకు మా మమ్మీ ఉంది చాలు. నాకు మా మమ్మీ సపోర్ట్ ఉంది. నాకు ఇంకెవరు వద్దు అని అదొక్క సిట్యుయేషన్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఓకే. మీరు ఇందాక ఎల్‌జీబీటీ ఫుల్ ఫార్మ్ చెప్పారు గదా! సో, చాలా రకాలుగా చెప్పారు గదా! సో, ఇంకా డిఫరెంట్ ఏందంటే కొంతమంది శివసత్తులు అనేసి గూడా వాళ్ళుంటారు ఆ! ఆ! ట్రాన్స్‌జెండర్స్. సో, వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పేదంతా వర్తిస్తదా? శివశక్తులు అనేది కూడా ట్రాన్స్‌జెండర్సే కానీ వాళ్ళని శివశక్తులు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి పూనకాలు అవి ఇవి వస్తాయి అని అంటారు. నిజాలే అయితాయి. కొంతమంది ఫేక్ ఉంటారు. దాంట్లో కూడా కొంతమంది రియల్ ఉంటారు. ఆ రియల్ వాళ్ళే ఏదంటే అది జరుగుతది. వాళ్ళు అనేటివన్నీ నిజాలే. వాళ్ళకి నిజంగానే దేవుడొస్తాడు అనేటివి కొంతమంది ఉంటారండి. హ్మ్. నిజంగా. అండ్ ఎల్‌జీబీటీ అనే మూవీ మీకు ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందసలు? ఈ మూవీ అసలు నన్ను వెతుక్కుంటూ వచ్చిన మూవీ ఇది. అయితే డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి సార్ గారు ముందు ఆడిషన్ తీసుకున్నారంట కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌ని ఆడిషన్ తీసుకొని ఒకరిని సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ ఆ మూవీ గురించి డిస్కషన్ చేయడానికి మా గురుగాళ్ళ ఇంటి దగ్గరకొచ్చారు. సెలెక్ట్ చేసిన అమ్మాయిని డైరెక్టర్ గారు, ఇంకా చంద్రమ్మ అని ఉంటారు. ఆవిడ ఇంకా కొంతమందొచ్చారు మా ఇంటికి. నేను అప్పుడే ఏదో షూట్ జరుగుతుందంట, ఏదో మూవీ గురించి అంట అని చెప్తే నేను చూడ్డానికి నార్మల్‌గా ఎళ్ళాను. ఎళ్ళినప్పుడు నేను స్టెప్స్ మీద కూర్చున్నాను. సార్ వాళ్ళందరూ అలా స్టెప్స్ ఎక్కుతున్నారు. సార్ సడెన్‌గా ఒక 10 సెకండ్స్ నన్ను ఇలా చూసారు. చూసి ఇంక లోపలికెళ్ళిపోయారు. లోపలికెళ్ళిపోయి మా గురు వాళ్ళతో అందరితో చెప్తున్నారు. మూవీ డిస్కషన్ చేస్తున్నారు. మధ్యలో ఇప్పుడు నేను ఆడిషన్ చేసిన అమ్మాయి కాదు. ఆ మెట్ల దగ్గర ఉన్నాయే ఆ అమ్మాయే నా హీరోయిన్. ఆ అమ్మాయే మెయిన్ లీడ్‌గా చేయాలని అప్పటిదప్పుడు ఏ ఆడిషన్ లేకుండా అప్పటిదప్పుడు సెలెక్ట్ చేశారు నన్ను ఈ ఓకే. మూవీకి. ఓకే. ఎల్‌జీబీటీ ఇప్పటివరకు టీజర్స్, పోస్టర్స్ చూస్తుంటే ఒక రియల్ లైఫ్ స్టోరీ లాగా అనిపించింది. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ గూడా ఉందో లేదో మరి యాక్టింగ్‌లా? సో, యాక్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి అంటే ఎట్లా అనిపించింది అదంతా? యాక్టింగ్ అని నేను అనుకోలేదు ఈ మూవీలో మేమైతే ఎవ్వరం యాక్ట్ చేయలేదు. ఎందుకంటే 30, 40 పైన రియల్ ట్రాన్స్‌జెండర్స్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. రియల్ గేసే యాక్ట్ చేశారు. కొంతమంది రియల్ లాయర్స్ కూడా యాక్ట్ చేశారు. కాబట్టి మా లైఫ్‌లో మేము ఏమేం ఫేస్ చేసామో సేమ్ సిట్యుయేషన్సే నేను మళ్ళీ మూవీలో రీప్రజెంట్ చేశాను కాబట్టి యాక్టింగ్ విషయంలో నేను ఎక్కువ టెన్షన్ కానీ అలాంటిది ఏం ఫీల్ అవ్వలేదు. ఓకే. అండ్ దీంట్లో సీనియర్ మోస్ట్ యాక్టర్స్ గూడా ఉన్నారు. ఆ! ఎల్‌బి శ్రీరామ్ ఆనంద్ గావచ్చు. చక్రపాణి గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, ప్రీతి నిగమ్ గారు, ఎస్తర్ గారు, రాజు ఖేర్ గారు హ్మ్. ఇంకా చాలా మందున్నారు. ఇలాంటి పెద్దవాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అసలు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనుకుంటాను నేను. ఓకే. నిజంగా ఎల్‌జీబీటీ స్టోరీ నేరేషన్ నుంచి ఇప్పుడు ట్రైలర్ దాకా మీరు అనుకున్నట్టే వచ్చిందా ప్రాజెక్ట్? ఎక్కడన్నా కాంప్రమైజ్ ఏమన్నా అయ్యిర్రా? లేదండి అనుకున్నట్టే వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా లైఫ్‌లో మేము ఎలాంటివైతే ఫేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూవీలో ఉంటాయి. ఓకే. సునీల్ కుమార్ రెడ్డి గారు గూడా చాలా చక్కగా ప్లాన్‌తో తీసాడనేసి నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకి ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు. వస్తే గిస్తే ఒక క్యారెక్టర్ నేరేషన్ ఇచ్చిర్రు. అంటే ఒక క్యారెక్టర్ ప్రెజెంట్ చేసిర్రు. ట్రాన్స్‌జెండర్ అనే క్యారెక్టర్‌ని. కానీ ఫుల్ లెంగ్త్ మూవీ అంటే ఇదే ఫస్ట్ టైమ్ అసలు. చెప్పాను కదా ఇంట్రోలో. ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో, ఎలా హ్యాండ్లింగ్ చేశారు ఇదంతా నిజంగా? మెయిన్‌గా అంటే ఈ మూవీ హ్యాండిల్ చేసింది, ముందుకు తీసుకెళ్ళింది మా ట్రాన్స్‌జెండర్స్‌లలో చంద్రముఖి గారని ఉంటారు. ఓహ్! ఆవిడే మెయిన్ లీడ్‌గా తీసుకొని ఈ మూవీ ముందుకెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. అలాగే సునీల్ కుమార్ రెడ్డి సార్ వల్ల మూవీ చాలా త్వరగా చాలా ఎలా అయితే అనుకున్నామో అలా మూవీ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది. ఓకే. సెట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? లైక్ లొకేషన్ పరంగా అవ్వచ్చు, ఎక్సెట్రా చాలా ఉంటాయి. సెట్ అన్నప్పుడు 24 క్రాఫ్ట్స్ పనిచేస్తూ ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్‌లో లొకేషన్ పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు యాక్టరా ఏంటి అనేసి కూడా అంటుంటారు. ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రా? అలాంటివి ఏం ఫేస్ చేయలేదండి. ఎందుకంటే సునీల్ కుమార్ గారును, చంద్రముఖి గారు మేము వచ్చే వరకే వాళ్ళన్నీ సెట్స్‌లో అన్నీ కంట్రోల్ చేసి మేము వచ్చే వరకే అన్ని సీన్స్ కానీ అవన్నీ కరెక్ట్‌గా సెట్స్ కానీ అన్నీ పెట్టేసి మేము ఓన్లీ వెళ్ళి స్క్రిప్ట్ చూసుకొని చెప్పడం కెమెరా ముందు అంతే. మేము అలాంటివి ఏం డిస్క్రిమినేషన్ పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారో అని అనుకున్నాను ఫస్ట్‌లో. కానీ వాళ్ళు చాలా కూల్‌గా, కామ్‌గా నార్మల్ ట్రాన్స్‌జెండర్ అని కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా అమ్మాయిని, అబ్బాయిని ఎలా చూస్తారో
అలాగే చూసారు తప్ప ట్రాన్స్జెండర్ లాగా విచిత్రంగా అయితే రిసీవ్ చేసుకోలేదు. చాలా కూల్ గా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని ఇంటిమిడెంట్ సీన్స్ ఉన్నాయి. సో ఆ సీన్స్ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? ఏం scenes? కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా. అవును. సో ఆ సీన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్, మీరే కాదు మీ కొలీగ్స్ అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. మేము యాక్టింగ్ అనుకున్నాము, యాక్టింగ్ లాగే చేసాం. పర్సనల్ గా రియల్ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేస్తారా ఇలాంటివి? అర్థం కాదు. రియల్ లైఫ్ లో ఏమన్నా ఇలాంటి ఫేస్ చేశారా? ఒక అబ్బాయి నుంచి అమ్మాయి, అమ్మాయి నుంచి అబ్బాయి, ఇట్లా ఇంటిమిడెంట్ సీన్స్ ఉంటాయి కదా, అవును. రొమాంటిక్ సీన్స్. సో ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయా? అలాంటివి ఏం లేవు. ఓకే. అండ్ ఎల్జిబిటి ఈ మూవీ ఎన్ని రోజులు షూట్ చేశారు ఇక్కడ? ఇది ఎంత జరిగింది? 1 year, 1.5 years చేశారు. చాలా లక్కీ తెలుసా, ఎల్జిబిటి అంటే